విశ్వావసునామ సంవత్సరంలో తులారాశివారు జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. ముఖ్యంగా మే 14 నుంచి అష్టమ గురుదోషం వీరికి తొలగిపోతుంది అని చెప్పొచ్చు. ఇక మే 14 తర్వాత వీరికి చాలా వరకు కూడా యోగదాయకంగా మారుతుంది. ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహము, శనిగ్రహము వీరికి అనుకూలంగా సంచరించడం శుభప్రదంగా ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు. ఇక రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం వీరికి సామాన్య ఫలితాలు అందిస్తారు. మొత్తానికి చూస్తే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, ఆర్థికంగా సరైనటువంటి స్థాయికి చేరుకోలేకపోతున్నాము, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాము అనుకున్న వారి యొక్క కోరిక ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా బలవంతులయ్యేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. కొంతకాలంగా ఇతర వ్యక్తుల వద్ద నిలిచిపోయిన డబ్బు ఏదైతే ఉందో మొండి బకాయిలంటే అది కూడా వసూలయ్యే అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి మరొకసారి ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. స్థిరాస్తులు సైతం ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏదైనా ఉంటే కూడా చేతి కింద అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. సుదీర్ఘకాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. ఇద్దరూ కూడా సమన్వయంగా అడుగు ముందుకు వేస్తారు. సంతాన విషయంలో వీరి యొక్క అంచనాలు కూడా నిజమవుతాయి. దీనివల్ల కూడా వీరు సంతోషంగా ఈ ఏడాది గడుపుతారు. అదేవిధంగా గత కొంతకాలంగా శత్రువులుగా మారి వీరిని ఇబ్బంది పెడుతున్న బంధువులు, మిత్రులు కూడా తమ తప్పిదాన్ని తెలుసుకుంటారు. వీరి దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా మీతో ప్రవర్తించాము, తప్పైందండి అని చెప్పి కూడా క్షమాపణలు అడగడం కూడా మనం గమనించవచ్చు అని చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాల కోసం ఈ సంవత్సరం మీరు డబ్బు బాగా కూడా ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలు వాటంతకవి తీరడం వల్ల కూడా వీరు ఊరట చెందుతారు, ఆశ్చర్యపోతారని కూడా చెప్పవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. వాహన గృహయోగాలు కూడా వీరికి అధికంగా ఉంది. అంటే ఎవరైతే ఇల్లు కొనాలి, కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక, మంచి వెహికల్ కొందామని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం వారికి మంచి కాంట్రాక్టులు చేతికంతాయి. ఇక ఈ రాశి వారు తరచూ ఈ సంవత్సరం తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తల ఆశలన్నీ కూడా ఈ సంవత్సరం ఫలిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరి కూడా లభిస్తుంది. పై స్థాయి అధికారుల యొక్క సాయం కూడా అందుకుంటారని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగం వారికి కొంతకాలంగా పీడిస్తున్న చిక్కులు, సమస్యలు తొలగుతాయి. మంచి అవకాశం ఒకటి ఈ సంవత్సరం తలుపు తడుతుంది. రాజకీయ నాయకులు గతం కంటే కూడా ఈ సంవత్సరం ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వీరి యొక్క ఆశయాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. శాస్త్ర సాంకేతిక రంగాల వారు పరిశోధనలో మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మే నెల వరకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మే వరకు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వివాదాలకు కూడా మే నెల వరకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారి గ్రస్తి చాలా వరకు కూడా గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వృధా ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం, దాంతోపాటుగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు.